ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు నాయన, ఉన్నతమైన వాడు తండ్రి. నీ వంటి వాడు నాయన ఏల్పులలో ఒక్కడునూ లేడు తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ తండ్రి నీ కృపారెక్కల కింద నాయన గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి నాయన క్షేమంగా నాయన మరొక పునరుద్ధాన దినమున నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా కూడీకరింప చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. నీ మాటలను చెప్పటానికి నేను నిలబడి ఉండగా నీ ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేసి నీ పిల్లలకు నాయన నీ మాటలను చక్కగా చెప్పటానికి నీ ఆత్మ అనుగ్రహాన్ని నాయన నాకు మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను. వింటున్న నీ పిల్లలకు కూడా నీ ఆత్మ అనుగ్రహాన్ని మెండుగా దయచేయండి. నేను గ్రహించటానికి నాయన వారి యొక్క మనసును మీరు వేగిరిపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. కృప చూపించండి, కనికరము చూపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? పోయిన ఆదివారం ఏం చెప్పాను ఏమన్నా గుర్తుందా? లేదంటారా? గుర్తు లేదంటారా? చెప్పిన నాకే గుర్తు లేదంటారా? చాలు, ఈ మాత్రం జ్ఞాపకం ఉంటే ఒకరికైనా ఉంటే చాలా సంతోషం. ఈరోజు ఒక సందర్భం గురించి ఆలోచన చేద్దాం. నాకు ఇచ్చిన టైం అరగంట, కరెక్ట్గా 11:10 అయింది. 11:40కి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. పోయిన వారం ఏదైతే మాటలు చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నారో అలాగే ప్రతి వారం చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఇలాగని అడగకపోతే మీరు ఎంతవరకు విన్నారో మీకు ఏం అర్థమైంది ఏమీ తెలియదు. ఇలా అడిగినప్పుడన్నా ఏం చెప్పారని ఒక క్షణం అన్న వెనక్కి వెళ్తారు. లేదంటే ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో ఫలాలను కోసుకునేవారుగా మనం ఉండం. ఇంత కూడా మనము కేటాయించకుండా మనకంతా మంచి జరగాలి, అన్నీ మంచిగా పంట మంచిగా కోసుకోవాలంటే అదేమాత్రము సాధ్యం కాని పని, అదేమాత్రము ఒక తెలివి కలిగిన వాడు ఆలోచించే పనే కాదు. ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏమిటంటే, ప్రతి క్రైస్తవునికి ఒక గోల్ ఉండాలి. ఏముండాలి? ఒక లక్ష్యం అనేది ఉండాలి. మీరు అందరూ చూస్తూ ఉంటారు సమాజంలో. ఫస్ట్ చదువుకున్న వాళ్ళని చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఇదిగో నేను 10th తర్వాత ఈ విధంగా చదివితే ఈ విధంగా నేను ఎంసెట్ కొడతాను, లేదంటే డిగ్రీ అయిన తర్వాత ఇదిగో నేను పీజీ సెట్ ఇలాగా ప్రిపేర్ అయితే నేను ఈ పీజీ సెట్ని కొట్టి ఇలాగ నేను పీజీ చేయగలను అని కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. అదే ఒక సీఎం అని చూస్తే ఆయనకు ఒక గోల్ ఉంటుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చక్కగా నేను పరిపాలించాలి, వాళ్ళ యొక్క అవసరతలను నేను తీర్చాలని ఆయనకు ఒక గోల్ ఉంటుంది. ఒక ఐఏఎస్ని చూస్తే ఆయన ఒక గోల్ ఉంటుంది. తన కింద ఉన్న ఆ జిల్లా మొత్తానికి ఏవేవైతే అవసరతలు ఉన్నాయో అన్నీ నేను జాగ్రత్తగా చూసుకోవాలనే గోల్ ఉంటుంది. అది ఎలాగ ఉన్నదో ప్రతి క్రైస్తవునికి ఒక గోల్ ఉండాలి. అది నీ గోలు నా గోలు కాదు. దేవుడు ఏదైతే గోల్ అని ఫిక్స్ చేశాడో ఆ గోల్ ఉండాలి మనకి. ఏంటే ఆ గోలు అంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఒక టార్గెట్. దేవుడు నాకు ఇస్తానన్న ఆ బహుమతిని పొందుకోవటానికి, నేను ఎలాగైనా దాన్ని పొందుకోవటానికి నేను ఆడికి పరిగెత్తుతున్నాను. దేవుడు ఏమిస్తానన్నాడు మనకి? ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే దేవుని దగ్గరికి వెళ్ళటము, పరలోకానికి వెళ్ళటము, దేవునితో యుగ యుగాలు ఉండే ఆ సిచ్యువేషన్కి వెళ్ళటానికి మనం ఇక్కడ ఒక లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. సంఘంలోకి ఎందుకు వచ్చారంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికే దేవుడు మనందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయనతో పాటు మనం ఉండాలని ఇదిగో మనల్ని దేవుడు ప్రేమించి తన యొక్క సన్నిధిలో, తన సంఘములో మనల్ని చేర్చాడు. మనం మాత్రం వేరే వేరే ఆలోచనలతో వచ్చి ఉండొచ్చు. కొందరు పెళ్ళి అవ్వట్లేదని దేవుని దగ్గరికి వస్తారు. వచ్చేసి ఓకే నాకు పెళ్ళి అయితే అని దేవుని కోరుకుంటారు. ఇదిగో పెళ్ళి కుదిరిందనుకొని బాప్తీసం తీసుకుంటారు.
దేవుని దగ్గరికి ఆ విధంగా వచ్చిన వారికి ఈ యొక్క లక్ష్యం విలువ కానీ తెలియకపోతే వాళ్ళు మిస్లీడ్ అయిపోతారు. దేవుడు అనుకున్నట్టుగా బ్రతకలేరు. ఇదిగో ఆమె వచ్చిన లక్ష్యం ఏంటి? నేను ఇదిగో పలానా దేవుని దగ్గరికి వెళ్తే ఇదిగో నాకు పెళ్ళి అయిద్దని నేను వచ్చాను, అది జరిగింది, ఇంకంతే, ఇంకెళ్తా ఉంటాను. ఆ వెళ్తున్న క్రమంలో వచ్చిన తర్వాత అసలైన లక్ష్యం ఏమిటో, అసలైన గోల్ ఏంటో, అసలు దేవుడు ఏమని చెప్పాడో అది నేను తెలుసుకోవాలని ఆ యొక్క కుతూహల కానీ ఆలోచన కానీ ఆమెలో లేకపోతే మిస్లీడ్ అయిపోయింది. ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. మీ గురి ఏంటి మరి? మీ లక్ష్యం ఏమిటి? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ దేవుడున్న మహాలోకానికి మనము చేరుకోవాలనే ఆ లక్ష్యం కలిగి ఉంటేనే అది మీకు ప్రయోజనకరం. లేదంటే ఏమాత్రం మనకు ప్రయోజనకరము కానే కదా. అందుకే పైన మాట్లాడుతున్నాడు చూడండి పౌలు, 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగునట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయనకి తెలిసిపోయింది ఆయన యొక్క లక్ష్యం ఏంటో, ఆయన యొక్క గోల్ ఏంటో, అందుకు కష్టపడుతున్నాడు. ఎవరైనా మీరు చూడండి, వాళ్ళు గోలు పెట్టుకుంటారు, ఇక్కడ డే అండ్ నైట్ కష్టపడుతుంటారు. ఎందుకు కష్టపడుతున్నారు? నేను ఐఏఎస్ అవ్వాలండి, అందుకే 18 గంటలు చదువుతున్నాను. నేను ఒక పొలిటీషియన్ అవ్వాలండి, అందుకే డే అండ్ నైట్ నేను ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. మరి దేవుడు ప్రతి ఆదివారం మన సన్నిధిలో ఎందుకు తీసుకొస్తున్నాడు? మన గోల్ అచీవ్ అవటానికి, ఆ గోల్ అచీవ్ అవటానికి. ఎక్కడైనా సభలు జరిగి అయితే ఎందుకు వెళ్తున్నారు? ఈ గోల్ అచీవ్ అవటానికి. ఇవన్నీ ఈ గోల్లో ఒక పార్ట్ అన్నమాట. గృహ కోరికలు జరుగుతున్నా, నీ కుటుంబంలో ఆరాధన జరుగుతున్నా, ప్రతి సండే సన్నిధికి వస్తున్నా, బాప్తిజం తీసుకున్నా, ఇవన్నీ కూడా ఈ గోలును అచీవ్ అవటానికి. ఇవన్నీ తెలిసినాయి కానీ ఇదిగో ఆ దేవుడున్న మహాలోకానికి నేను చేరుకోవాలనే ఈ ఆలోచన లేకపోతే, నీ గోలు నీకు కానీ తెలియకపోతే నువ్వు ఎటు పడితే అటు వెళ్తావు. ఆ గోలుని మనము చేరుకోవటానికి మనం చేస్తున్న ప్రయత్నంలో అనేక అడ్డంకులు వస్తాయన్నమాట. చాలామంది వాటిని దాని నుండి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే మన గోలు మనకు కరెక్ట్గా తెలిసిందనుకోండి, మనము దాని మీద నిశ్చయిత కలిగి ఉన్నాం అనుకోండి, ఎంతమంది వచ్చి దాన్ని కదిలిచ్చినా మనల్ని సరే ఏమాత్రం మనం కదిలిపోము. ఆయన చూడండి ఏమంటున్నాడు పౌలు, ఎలాగైనా సరే మృతుల పునరుద్ధానంలో నేను పాల్గొనగాల్సిందే. ఆయనకున్నదంతా పెంటగా ఎంచుకుంటున్నాడంటే, ఏనేంట్రా బాబు ఉన్నదంతా పెంటగా ఎంచుకుంటున్నాడంటే ఆయన గోలు ఆయనకు అర్థమైపోయింది. మనం ఎంచుకోవట్లేదంటే ఇంకా మన గోలు మనకు అర్థం అవ్వలేదనే దాని అర్థం అన్నమాట. అతను చూసి ఇటు పిచ్చోళ్ళలాగా ఉన్నారా అని మనం అనుకుంటే ఫైనల్గా పిచ్చోళ్ళు అయ్యేది మనము. మీరు ఆలోచన చేయాలి ప్రేమైన వాళ్ళారా. నేను ఏమి చెప్తున్నానంటే, ప్రతి క్రైస్తవుడు ఒక గోలు కలిగి జీవించాలి అని చెప్తున్నాను. ఆ గోలు నీ గోలు, నీ మనసులో అనుకున్న గోలు కాదు. దేవుడైతే ఏదైతే చెప్పాడో అది నీ గోలుగా ఉండాలి. నన్ను చేరుకోవాలంటే నువ్వు ఏం చేయాలన్నాడని దేవుడు చెప్పాడంటే అదే మనము గోలుగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. లేదంటే ప్రేమైన వాళ్ళరా, ఆ దేవుడున్న మహాలోకాన్ని మనం చేరుకోలేము, అది కానీ మన గోలు కానీ కాకపోతే. అంతగా ఆయన గోల్ని ఆయన మైండ్లో పెట్టుకున్నాడు కాబట్టి దేవుని గురించి డే అండ్ నైట్ కష్టపడ్డాడు. ఆయన ఎలా కష్టపడ్డాడు తెలుసా పౌలు? మీరు కొరింథీయులు రాసిన పత్రికలో మొన్న చదివిచ్చారు. నిద్ర ఉండేది కాదు, బట్టలు లేవు, సముద్రాల్లో ప్రయాణం, దొంగలతో ఇబ్బందులు, ఆకలి దప్పులు, జాగరణలు, ఎందుకు అన్ని జరుగుతున్నా ఆయన తను అలాగే ఉండగలిగాడంటే ఆయన యొక్క లక్ష్యం ఆయనకి తెలిసిందనమాట. నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్ముకున్నానంటే, ఇదిగో తిరిగి ఆయన ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి నేను వెళ్ళటానికి, నేను చనిపోయి తిరిగి ఆయన ఉన్న దగ్గరికి నేను వెళ్ళటానికి, ఎలాగైనా సరే ఆ మరణ పునరుద్ధానంలో నేను పాలుబాడు నగాలి. మరి సంఘములో చేరిన మనందరి యొక్క లక్ష్యం ఏమై ఉన్నదో మీరు చూసుకోవాలి. ఇలాంటి గోల్ ఓరియంటెడ్గా మనం ఉన్నామా? ప్రతి ఆదివారం మన దేవుడు ఈ విధంగా చక్కగా కూడీకరింప చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, ఇదిగో మీరు దేని గురించి బ్రతకాలి, మీరు ఎలాంటి లక్ష్యము కలిగి జీవించాలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు.
అదే మరి మీ గోల్ మీకు అర్థమవకపోతే ఏం జరిగిద్ది? మీకు నచ్చింది చేస్తాం, నాకు నచ్చింది చేస్తాను. దేవుడికి ఇష్టమైనది ఏమాత్రం చేయలేని ప్రేమైన వాళ్ళు చేయలేము మనం. అందుకే మరొక భక్తుడు కూడా చూడు ఏమంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనము. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించాడు. దేని యందు దృష్టించాడు? ఆ దేవుడున్న మహాలోకమందు దృష్టించాడు. ఇప్పుడు కానీ నేను ఈ ఫరో యొక్క కుమార్తెని కానీ నేను కుమారుణ్ణి కానీ నేను అనిపించుకున్నానంటే నేను ఎంతో ధనవంతుని అవుతాను, అన్ని అష్ట ఐశ్వర్యాలు నా వశం అవుతాయి, కానీ ఆ దేవుడున్న లోకం నా వశము కాదనుకున్నాను. అందుకే వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. నాకు మాత్రం ఆ దేవుడున్న మహాలోకమే కావాలని, ఇదిగో ఇక్కడ అనుభవించే ఈ సుఖము కంటే ఇదిగో ఈ దేవుని ప్రజలు ఉన్నారే వీళ్ళతో ఏమనుభవించాలనుకున్నాడు? శ్రమ, కష్టపడాలనుకున్నాడు. మన ముందు అలాంటి ఏమీ లేవే అంత కష్టాలు. మన ఇళ్లలో మనం ఉంటున్నాం, మన పనులను మనం చేసుకోవటానికి దేవుడు బలాన్ని ఇస్తున్నాడు, మన పిల్లలతో మనం ఉంటున్నాం. దేవుని గురించి బ్రతకటానికి ఎందుకు ఈ విధంగా బ్రతకలేకపోతున్నాం? మీరే ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఇది అందరికీ హెచ్చరిక మాటలు ఇవన్నీ. ఎందుకంటే మనల్ని చాలా సింపుల్గా ఆ సాతాన్ గాడు ఆ దేవుని యొక్క గోల్ ఉందే, మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోలుని తప్పించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సింపుల్గా తప్పించేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ ఈ యొక్క కుటుంబంలో జరుగుతున్న విషయాలే కానివ్వండి, మనం సమాజంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కానివ్వండి, వీటన్నిటినీ ఆలోచన చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అవునా కాదా? సామెతలు ఉన్నాయా? సముద్రాన్ని అన్నా వేదొచ్చు కానీ సంసారాన్ని వేదలేరని. అవునా? విన్నామా లేదా? పెద్దల అనుభవంతో చెప్పారన్నమాట. అలాంటివి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి, కానీ దేవుణ్ణి మించి తీసుకోకూడదు ప్రియమైన వాళ్ళారా. మనం దేవుడు మన దగ్గర ఉంటే అలాంటి యొక్క సామెతలు ఏమాత్రం పనిచేయవు. వాటన్నిటిని అధిగమించే శక్తిని దేవుడు మనకిస్తాడు. వాటన్నిటినీ మార్చుకునే స్థితిని దేవుడు మనకు కలిగించి చేస్తాడు. ఎప్పుడు మనం ఒక గోల్ ఓరియంటెడ్గా మనం ఉన్నప్పుడు, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవిస్తున్నప్పుడు, ఒక క్రైస్తవునిగా మనకి ఇలాంటి లక్ష్యాలు లేకపోతే ప్రేమైన వాళ్ళరా మనకి మాత్రము ఎటువంటి క్షేమం మాత్రం జరగదు. అంతేనా కాదా? ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడుదురు. అర్థమైందా మీకు ఈ మాటలు? వేటిని వెతకాలంటే ఇదిగో ఆ పైనున్న వాటిని మనల్ని వెతకమని చెప్తూ ఉన్నాడు. భూ సంబంధమైన వాటిని వెతకొద్దు అని చెప్తూ ఉన్నాడు. చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఎందుకు? ఇదిగో మీరు క్రీస్తు విషయమై మీరు మృతి చెందారు. అవన్నీ వద్దనుకొని క్రీస్తు లేకొచ్చారు. మళ్ళీ వాటి వైపు వెళ్తారేంటి? క్రీస్తు విషయమై మీరు వాటన్నిటిని విడిచిపెట్టుకొని క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటి వైపు మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన వస్తాడు కదా. వస్తాడా యేసుక్రీస్తు ప్రభువుని మనం తీసుకువెళ్ళటానికి? మరి ఆ ప్రత్యక్షంలోకి మీరు ప్రవేశించకుండా ఎందుకు తప్పిపోతున్నారు? ఆ లక్ష్యం కలిగే మీరు జీవించాలి కదా. ఆ లక్ష్యం గురించి అన్ని వదులుకొని వచ్చారు కదా, మళ్ళీ వాటి వైపే ఎందుకు వెళ్తున్నారు? ఆ లక్ష్యం పెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు ప్రేమైన వాళ్ళారా ఆ లక్ష్యం నుంచి మనం తప్పించటానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. మన యొక్క లక్ష్యము కరెక్ట్గా లేకపోతే వాటి నుంచి ఆ లక్ష్యం నుంచి మనం ఏమైపోతామంటే తప్పింపబడతాం. సింపుల్గా చిన్న ఆపద వచ్చినా తప్పింపబడతాం,
చిన్న ఇరుకు వచ్చినా తప్పింపబడతాం, చిన్న ఇబ్బంది వచ్చినా తప్పింపబడతాం, చాలా ఒక శోధన వచ్చినా కూడా ఆ యొక్క గోలును మర్చిపోయి మనం తప్పింపబడతాము. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఏ విధమైన చేతను నేను మృతుల పునరుద్ధానంలో పాలుపంపులు పొందాలి. ఆయనకి ఎలాంటి కష్టాలు వచ్చినాయి అంటే, ఆ గోలు పెట్టుకుని ఆయన జీవిస్తున్నప్పుడు, అదిగో ఆయన పెట్టుకున్న ఆ గోలు వైపు పరిగెత్తుతున్నప్పుడు ఆయనకి ఎలాంటి కష్టాలు వచ్చాయంటే, తినటానికి తిండి లేకుండా అయిపోతుంది, నిద్ర లేకుండా పోతుంది, దెబ్బలు తింటున్నాడు క్రీస్తు విషయమై, సువార్త విషయమై. సముద్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలిపోయింది. మరి ఇంత కష్టపడ్డోళ్ళకి కదా దేవుడు ఉన్న మహాలోకాన్ని ఇవ్వటానికి అర్హుల వాళ్ళేనా కాదా? మనకి ఇవ్వటానికి మనం అర్హత కలిగి ఉన్నామా? మనం అది పొందుకోవటానికి మనం అర్హత కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. మరి అర్హత ఎలా పొందుకోవాలి? అర్హత ఎలా పొందుకోవాలి? ఇదిగో మనకు భక్తులు ఏదైతే మాదిరి చూపించారో ఆ మాదిరి ప్రకారంగా మనం బ్రతకగలిగితే మాత్రమే ఆ అర్హతని మనము పొందుకోగలము. ఇదిగో నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నవి, ఇగో వీటన్నిటిని నేను సిద్ధపరుస్తున్నాను, రేపు నాతో కూడా మీరు అందరూ వీటి దగ్గర ఉందరు. అక్కడికి వెళ్ళటానికి వచ్చిన మనము అక్కడికి వెళ్ళకుండా వేరే చోటికి వెళ్ళిపోతున్నాము. ఆరంభము బాగుంది కానీ ముగింపు బాగలేదు. ఆరంభము బాగుంది కానీ ముగింపు బాగలేదు ప్రియమైన వాళ్ళారా. మరి ఎలాగా దీన్ని అచీవ్ అవటం? ఎలాగా? దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అచీవ్ అవ్వగలుగుతాం. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చి దేవుడు చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా బ్రతికితే అచీవ్ అవ్వగలుగుతాం. నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుంటే అచీవ్ అవ్వగలుగుతాం. నీ ఆలోచన దేవుని ప్రకారంగా ఉంటే అచీవ్ అవ్వగలుగుతాం. నీ నడవడిక దేవుని ప్రకారంగా ఉంటే అచీవ్ అవ్వగలుగుతాం, లేదంటే అచీవ్ అవ్వలేము. మరి ఎలాగ ప్రియమైన వాళ్ళ? మీరే మీ యొక్క మనసులోకి తొంగి చూసుకొని ఆలోచించుకోండి. నేను ఈ లక్ష్యం కలిగి ఉన్నానా లేదా? ఓకే, ఇప్పుడు దాకా కలిగి లేనైతే ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. ఈ కలిగి ఉన్నదాన్ని నేను ఎలాగ కొనసాగించుకోవాలి? ఎవరి సహాయం మీకు అవసరము? ఎలాంటి సావాసం మీకు కావాలి? సన్నిధి సావాసం, దేవుని సావాసం, ఆత్మీయ సహోదరుల సావాసం, కుటుంబ సావాసం, వీటన్నిటి మధ్యలో ప్రేమైన వాళ్ళరా మీరు ఉండగలిగితే, దేవుడు చెప్పినట్టుగా మీరు కానీ బ్రతకగలిగితే ఆ దేవుడున్న మహాలోకాన్ని మనం చేరుకోగలం. అందుకే భక్తులు చెబుతున్నారు, వాళ్ళకి ఉన్నదంతా వదిలేసుకుంటున్నారు. దేని గురించి అంటే, వారేదైతే గోల్ పెట్టుకున్నారో, వారు ఏదైతే గోల్ గురించి పరిగెత్తుతున్నారో ఆ రీచ్ అవటానికి, దాని గురించి ఆ క్రమంలో వాళ్ళన్నిటిని తీసివేసుకొని దానిని చేరుకోవటానికే వెళ్తున్నారు. అలాంటి లక్ష్యం కానీ మన దగ్గర కానీ లేకపోతే ప్రేమైన వాళ్ళరా మనం చేరుకోలేని దానికి ఇంత ప్రయాస అనవసరం. క్రీస్తుని నమ్ముకోవటం అనవసరం. క్రీస్తుని నమ్ముకుంటే ఏ వస్తాయని చెప్తారు? ఆయన నమ్మకండి. ఏ ఆశలు చూపించి నమ్ముకోమంటారు? అలాంటివి అసలు చెయ్యొద్దు. యేసుక్రీస్తు ప్రభు అలాంటివి చెప్పలేదు. ఆయన దగ్గర నమ్మిక ఉంచితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు ఏమి కావాలో అన్నీ ఇస్తానన్నాడు. ఏమి కావాలంటే నీ కోరికలు కాదు, నీ డిజైర్స్ కాదు, నీ మనసులో పుట్టే వాంఛలు కాదు. దేవుడి రాజ్యాన్ని చేరుకోవటానికి నీవు ఈ భూమి మీద ఏ విధంగా బ్రతకాలో అవి ఏమాత్రము పొల్లు పోకుండా అన్నిటినీ మనకు దయచేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు గోలు కలిగి జీవించాలి. ఆ గోలు ఇదిగో ఈ గోలు అయి ఉండాలి. నేను మరణించిన తర్వాత దేవుణ్ణి చేరుకుండే గోలు అయి ఉండాలి. ఇంకా వేరే గోలు గురించి కానీ మీరు పెట్టుకొని కానీ జీవిస్తుంటే మీకు ఏమాత్రము ఫలితము దేవుడి నుంచి రాదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ చిన్న మాటలు దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడివి, ఉన్నతమైన వాడవు నాయన. దేవా, ప్రతి ఒక్కరము నాయన మేమందరము గోలు కలిగి ఒక లక్ష్యం కలిగి జీవించేవారిగా, ఆ లక్ష్యము నాయన మీరున్న మహాలోకాన్ని చేరుకునే లక్ష్యమై ఉండేలాగున అక్కడికి చేరుకోవటానికి మాకు అందరికీ ఏదైతే కొరవ ఉన్నదో అది మా అందరికీ దయచేయమని, నీ ఆత్మ ద్వారా నాయన మా యొక్క లక్ష్యాన్ని చివరి వరకు చేరుకునేంత వరకు నాయన కాపుదలను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. కృప చూపించండి, కనికరం చూపించండి. మా పట్ల ఏమన్నా నాయన మేమేమన్నా
తప్పులు చేసి ఉంటే మా అందరిని దయతో క్షమించి మీరే నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.